ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి, శీల సంపత్తిని సమృద్ధి చేసుకోవడానికి సత్సంగం ఒక్కటే శరణ్యం అనేటువంటి బాబా మాట నిజంగా అక్షర సత్యం. అదేవిధంగా శ్రీ సాయి బాబా యొక్క బోధ, వారి అమృత లీలలు, వారి యొక్క అద్వితీయమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా భక్తులను ఎంత ప్రభావితం చేశాయనేటువంటి విషయము గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన రుజువు చేసింది. ఆ సంఘటన తొలుత మనస్సుకు బాధ కలిగించిన, ఈ 2-3 రోజులు గడిచిన తర్వాత నాలో ఒక గర్వాన్ని నింపింది. ఎందుకనంటే బాబా యొక్క సత్సంగం కోసం బాబా మాటలు వినాలి, బాబా యొక్క లీలలు ఎప్పుడూ కూడా చెవులల్లో అవి ప్రతిధ్వనించాలని కోరుకునేటువంటి లక్షలాది మంది సాయి భక్తులు ఉన్నారనేటువంటి విషయాన్ని బాబా మరొకసారి రుజువు చేశారు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంతు సాయి కథ ఒకటి చాలు, సాయి యొక్క బోధనలు అమృత ధారల వలె ప్రవహిస్తాయి, వారి యొక్క మాటలు మన మనస్సులను పులకరింపజేస్తాయి, ఎప్పుడూ కూడా కథాశ్రవణం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటే మనకు హేమాడ్ పంతుకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ నిజంగా మనందరికీ అంత ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. 3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా అది కూడా రుజువైంది. నాకు కూడా ఎప్పుడూ కూడా ఒక సంశయం ఉండేది. వారానికి 5 రోజులు సాయి గురుకులం, శనివారం సత్సంగం, ఇది కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కదా, బాబా గురించి మాట్లాడుతూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం కదా, నిజంగా ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా, ఎవరైనా ఆసక్తితో వింటారా అనేటువంటి సంశయం నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. కానీ నీ సంశయము అది కేవలం నీ భ్రమ. ఎప్పుడూ కూడా నా వారు ఎవరి నోట నా గురించి చెప్పిన ప్రేమగా ఆలకిస్తారు అనేటువంటి విషయం రుజువైనటువంటి సంఘటన. మీ అందరూ కూడా 3 రోజుల క్రితం సాయి టీవీలో ఒక లైవ్ చూస్తుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రవచనకర్త, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సాయి సన్నిధి చింతపల్లి మందిరంలో గోశాలలో గరుకు స్తంభాల స్థాపనతో పాటు వారు శ్రీ సాయి బాబా తత్వం పైన మాట్లాడతారనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా సాయి సన్నిధి చింతపల్లి వారితో మాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ఏ కార్యక్రమము కూడా అక్కడి నుండి సాయి టీవీ ప్రసారం చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు మేము చెప్పేది ఏంటంటే, సత్సంగము, బాబా తత్వం గురించి ఏదైనా కార్యక్రమం ఉంటే మేము దాన్ని ప్రసారం చేస్తాం తప్ప, ఆర్భాటంతో కూడినటువంటి ఏ కార్యక్రమం, అది బాబా కార్యక్రమం అయినా సరే, ఏ కార్యక్రమాన్ని సాయి టీవీలో ప్రసారం చేయము. సాయి టీవీలో ప్రసారం చేసేటువంటి దాంట్లో బాబా పట్ల గొప్ప భక్తి ఉండాలి, బాబా యొక్క వైభవాన్ని చాటే విధంగా ఉండాలి. వైభవం అంటే బాహ్యమైనటువంటి అలంకరణలు కాదు, అసలైనటువంటి వైభవం సత్సంగంలో, తత్వప్రచారంలోనే ఉంటుందనేటువంటిది మా విశ్వాసం. అందుకని సాయి టీవీ ప్రయాణంలో 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఏ మందిరంలో జరిగేటువంటి ఆడంబరమైనటువంటి కార్యక్రమాలను సాయి టీవీ ప్రసారం చేయలేదు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గొప్ప సత్సంగకర్త, ప్రవచనకారులైనటువంటి వారు కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రభావితం చేశారు కదా, అటువంటి వారి నోటి గుండా బాబా యొక్క వైభవం గురించి మాట్లాడితే ఈరోజు అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్లో ఉన్నటువంటి భక్తులకు ఒక సమాధానం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆ కార్యక్రమాన్ని సాయి టీవీ ప్రసారం చేసింది. కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం మరొకటి. గో యొక్క వైభవము, గోశాల యొక్క ప్రాశస్త్యం గురించి ఆ ప్రవచనకర్త అద్భుతంగా మాట్లాడారు.
ఒక్కసారైనా బాబా ప్రస్తావన అక్కర్లేదు. గురువు 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 అని కొన్ని సందర్భాల్లో అన్నారు, కానీ గురువు మాటే లేదు. సద్గురువు యొక్క వైభవం సంబంధించినటువంటి వారి ప్రస్తావనే లేకుండా 1:40 పాటు వారు ప్రసంగించారు. ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి వారి మనస్సు ఎంత గాయపడిందో ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్ నిజంగా నన్ను చలింపజేశాయి. పొరపాటు చేశానేమో అనేటువంటి ఒక అపరాధ భావం కూడా నాలో కలిగింది. కానీ మేము చేసినటువంటి ప్రయత్నం ఏమిటంటే, అనేక మందిని ప్రభావితం చేసినటువంటి ప్రవచన చక్రవర్తి బాబా గురించి మాట్లాడతారనేటువంటిది భ్రమ మాత్రమే అనేటువంటి విషయం అక్కడ తేలిపోయింది. తర్వాత ఆ నిర్వాహకులను అడిగితే ఆ నిర్వాహకులు చాలామందికి చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, బాబా గురించి మాట్లాడితే మీ పైన దాడి జరుగుతుందని చెప్పి ఆ ప్రవచన చక్రవర్తికి బెదిరింపులు వచ్చాయట. బెదిరింపులకు భయపడేటువంటి వారు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసి వారి జీవితాలకు ఎలా స్ఫూర్తిదాయకంగా మారుతారు? ఇదొక ప్రశ్న కదా. ఇన్ని సంవత్సరాల సాధన, గురువు పట్ల గౌరవం లేకుండా ఎవరో భయపెడితే భయపడేటువంటి పరిస్థితికి ప్రవచన చక్రవర్తులు వచ్చారంటే నిజంగా వారు ఏ స్ఫూర్తిని జనంలో నింపుతారు? వారిని ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకుంటాం? పర్వాలేదు, ఇక్కడ పొరపాటు ప్రవచన చక్రవర్తి గారిదని చెప్పి నేను అనుకోను. పొరపాటు 100% ఆ కరపత్రంలో ప్రచురించినటువంటి ఆ టెంపుల్ యాజమాన్యాందే అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అవధూత సాయిబాబా తత్వం పైన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రసంగిస్తారని చెప్పి వారు ముద్రించినటువంటి కరపత్రంలో వేశారు. అవధూత అనేటువంటి పదాన్ని వాడడం కూడా కొంతమంది సాయి భక్తులు ముందే నిరసించారు. సాయిదాస్ గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, సమర్థ సద్గురు అయినటువంటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సాయిబాబా ముందు అవధూత అని పెడతారా? అవధూత తత్వం మీకు తెలుసా? అవధూత ఈ ప్రపంచంతో అసలు సంబంధం లేకుండా, ఒంటిపైన స్పృహ లేకుండా ఎప్పుడూ కూడా నారాయణుడితో పరబ్రహ్మతో లీనమై ఉంటారు. వారికి బాహ్యపరమైనటువంటి విషయాలు, ఇతర విషయాలు ఏవీ పట్టవు. వారిని అవధూత అంటారు. బాబా అవధూత ఎలా అవుతాడు? బాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సద్గురువు కదా. సాయిబాబా కేవలము అవధూతగా ఎప్పుడూ పరమేశ్వరుడిలో లీనం కాలేదు. ఆయన నిరంతరము తనను విశ్వసించి తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమాలు, వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. అటువంటి వారిని అవధూత అని ఎలా అంటారు? భగవంతుడు మాత్రమే కదా తనను ఆశ్రయించి తనతో ఉన్నటువంటి వాళ్ళందరి శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వారు, వాళ్ళందరినీ కూడా కాచేటువంటి వారు పరమేశ్వరుడు కదా. అటువంటి బ్రహ్మాండ నాయకుడికి అవధూత శ్రీ సాయిబాబా తత్వం అని పెట్టారు. మొదట దానిపైనే అనేక మంది నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 1:38 వారు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో కనీసం 3 నిమిషాలైనా బాబా గురించి చెప్తారేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి కొన్ని లక్షల మంది సాయి భక్తుల యొక్క మనోభావాలను, వారి యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. కార్యక్రమము అయిపోయిన తర్వాత అప్పటికే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బాబా ప్రాంగణానికి వచ్చి బాబా గురించి మాట్లాడకపోవడం అనేటువంటిది నిజంగా అది సంస్కారం అవుతుందా? కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్న సందర్భంలో భోజనం చేయమని చెప్పి అడిగితే భోజనానికి వెళ్తుంటే ఒక చెల్లె వచ్చి, దాదాపు 30 సంవత్సరాల లోపే ఉంటుంది అమ్మాయి వయసు, వచ్చి నా చెయ్యి పట్టుకొని ఆపింది. ఆపి, అన్నా ప్రతిరోజు మీరు సాయి గురుకులంలో బాబా గురించి 30 నిమిషాల్లో 30 సార్లు, కొన్ని సందర్భాల్లో 60 సార్లు బాబా బాబా సాయి సాయి అని పలుకుతారే మీ నోటి ఎంట. ఈరోజు ఆ పెద్ద మనిషి ఒక్కసారి కూడా సాయిబాబా అని అనలేదన్నా అనంది. నిజంగా నాకు కన్నీరు వచ్చేసింది. భోజనం ప్లేట్లో పెట్టుకుంటే భోజనం రుచించలేదు. ఏదో అందరి ముందు కాస్త తిన్నట్టు ప్లేట్ పక్కన పెట్టేసి రావడం జరిగింది. అంటే మనము నమ్మినటువంటి గురువు
ఆ గురువు ప్రాంగణంలో, ఆ గురువుకు సంబంధించినటువంటి ఆ స్థలంలో ఆయన ప్రస్తావన లేకుండా ఒక కార్యక్రమం జరిగిందంటే నిజంగా ఇదందరూ కూడా సాయి భక్తులు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. చాలామంది సాయి భక్తులు అదేవిధంగా ముఖ్యంగా మందిరాలు నిర్వహించేటువంటి వారు ఏదైనా కార్యక్రమం ప్రవచనం అంటే గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళని తీసుకొచ్చి సాయిబాబా గుళ్ళో ప్రవచనాలు పెట్టిస్తూ ఉంటారు. ముందు మందిరాల వాళ్ళు ఇది మానేయాలి. మానేసి బాబా తత్వం గురించి అద్భుతంగా చెప్పేటువంటి సత్సంగకర్తలకు తెలుగు రాష్ట్రాల్లో కొదువే లేదు. అటువంటి వాళ్ళతో కదా మనం కార్యక్రమాలు చేయాల్సినటువంటిది. అది కదా నీ గుడికి వచ్చేటువంటి భక్తుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో కూడా తెలియనటువంటి ఆ స్థితిలో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే ఎంత అంగరంగ వైభవంగా ఎన్ని లక్షలు దారబోస్తే ఏమి లాభము? నీకు దగ్గరికి వచ్చినటువంటి, నీ గుడిని నమ్ముకొని వచ్చినటువంటి, నీ బాబా పట్ల ప్రేమతో వచ్చినటువంటి అటువంటి వారి హృదయంలో ప్రేమను నింపకుండా పంపిస్తే నువ్వు పంచపక్ష పరమాణాలు పెడితే ఏమిటి, రంగురంగుల అలంకరణలు చేస్తే ఏమిటి, పెద్ద వేదికలు ఏర్పాటు చేసి 3000 కుర్చీలు వేస్తే ఏం లాభం? బాబా భక్తులు కోరుకునేటువంటిది ఇది కాదు. బాబా భక్తులు కోరుకునేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో ప్రేమను నింపుకోవాలని చూస్తారు. ఎందుకంటే పొట్టకు కొదవలేదు మనకు. పొట్ట ఎలాగూ నింపుతాడు బాబా. ఆహారానికి వస్త్రానికి మనకు డోకా లేదు. దేనికోసం మనం పరితపిస్తాం? బాబా అనేటువంటి ప్రేమ కోసం భక్తులు తరిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం మందిరాలు నిర్వహించేటువంటి వాళ్ళకు ఉండాలి. మందిరానికి వచ్చేటువంటి భక్తుడు లేక ఏం బాబా దగ్గర భోజనం చేయడానికి, అన్నదానానికి రాడు. ఈరోజు అందరి ఇళ్లలో సమృద్ధిగానే ఉంది బాబా మందిరాలకు వచ్చేటువంటి వారికి. ఎందుకంటే బాబా ఎవరికి ఏ లోటు చేయడు. వాళ్ళు దేనికోసం వస్తారయ్యా అంటే బాబా అనేటువంటి ప్రేమను నింపుకోవడానికి. సత్సంగం లేనటువంటి మందిరాల్లో ఆ బాబా యొక్క మోమును అవలోకనం చేస్తూ ఆ ప్రేమను నింపుకుంటారే భక్తులు. బాబా యొక్క 4 మంచి మాటలు చెప్తే అవి నింపుకుంటారే మనసులో. అటువంటి వారికి మనము ఏం చెప్పదలుచుకున్నాం, ఏమి ఇవ్వదలుచుకున్నాం? నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాను. గతంలో అనేక మంది మందిర నిర్వాహకులతో మాట్లాడినప్పుడు ఇటీవల కాలంలో చెప్పాను, అయ్యా మీ దగ్గరకు వచ్చేటువంటి భక్తుల్లో 100లో 90 మందికి శ్రీ సాయి సచ్చరిత అంటే ఏందో తెలియదు. అటువంటి వారు జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు కొంతమంది సచ్చరితను ఇంకొక రకంగా చదివి వినిపిస్తున్నారు. అదేమీ అందులో లేనిది కాదు, ఉందే చదువుతున్నారు వాళ్ళు కూడా. కానీ దాని వెనకాల ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అర్థం ఏమిటి, విస్తృతమైనటువంటి భావం ఏమిటి, బాబా ఏం చెప్తున్నాడనేటువంటిది ఆ లైన్లలో ఉండదండి. చాలామంది పారాయణ మేము 100 సార్లు చేసాం, 200 సార్లు చేస్తామంటారు. 100 సార్లు 200 సార్లు చేసేటువంటి దాంట్లో మీకు ఏమీ అర్థం కాదు. ఎవరైతే సత్సంగాన్ని ఆశ్రయించి ఆ సారాన్ని తెలుసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. అంతే తప్ప సచ్చరిత చదివినంత మాత్రాన, పారాయణ చేసినంత మాత్రాన, 1,00,000 పుస్తకాలు పంపిణీ చేసినంత మాత్రాన ఏమీ జరగదనేటువంటి విషయాన్ని మందిరాల వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. సాయి టీవీలో ఏ కార్యక్రమం చేసినా అది అద్భుతం అని చెప్పి అన్నటువంటి వాళ్ళే తప్ప ఈ 10 సంవత్సరాల్లో ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ సాయి టీవీలో ఎప్పుడూ రాలేదు. ఈ సందర్భంగా నేను బాధపడుతున్నప్పుడు వాహిని గారు నాకు ఒక మాట చెప్పారు. ఆ మాట ఏమిటో తెలుసా? బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి నైజాలను బయటపడేస్తాడు. వారి నైజాన్ని బయటపడేయడానికి 10 సంవత్సరాలుగా చింతపల్లి సాయి మందిరంలో ఆ కార్యక్రమాల్లో అడుగుపెట్టినటువంటి సాయి టీవీని ఎందుకు తీసుకెళ్ళాడు ఆయనే? అక్కడ వచ్చేటువంటి ప్రవచనకర్త, అక్కడ జరిగేటువంటి కార్యక్రమము బాబా పట్ల జ్ఞానులు అనుకునేటువంటి వారికి ఎటువంటి దృక్పథం ఉంది అనేటువంటిది తెలియజేయడానికి ఈరోజు తేటతెల్లమైపోయింది కదా. మహామహులైనటువంటి వారు ఎవరూ కూడా సాయిబాబా యొక్క మహత్తును మాట్లాడడానికి, వారి పేరును కూడా ఉచ్చరించడానికి ఈరోజు జంకేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి జాగో సాయి భక్తులారా, మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోండి, బాబా తత్వం పట్ల సాధికారిత వైపు నడవండి అనేటువంటి ఒక గొప్ప ఇండికేషన్ బాబా ఇచ్చారు. లేకపోతే తెలిసేది కాదు కదా. సాయి టీవీలో ఈరోజు మనం అది ప్రసారం చేశాం కాబట్టి సాయి భక్తులందరికీ కూడా ఒక కనువిప్పు కలిగింది అనేటువంటి విషయం చెప్పారు. అంతే కదా. నానాసాహెబ్ చందోర్కరు గొప్ప భగవద్గీత నాకు కంఠస్థం కావచ్చు, నేను గొప్ప జ్ఞానిని అనుకున్నాడు. కానీ ఏమైంది? డొల్లతనం బయటపడ్డది కదా.
తద్వితేన పనిప్రాతే అనేటువంటి ఆ శ్లోకానికి సంబంధించినటువంటి తాత్పర్యం చెప్పమంటే తడబడ్డాడుగా. తనకు తెలిసిందే జ్ఞానం అనుకున్నాడు కదా. సద్గురు అసలైనటువంటి జ్ఞానాన్ని బోధించేసరికి కనులు తెరుచుకున్నాయి కదా. కాబట్టి నీ నైజం ఏందనేటువంటిది బాబా బయటేస్తాడు. ఇంకోటి కూడా సాయి బంధువులారా, ఆర్భాటాలు జరిగేటువంటి చోట మీ డబ్బును వృధా చేసుకోకండి. మీ డబ్బును ఇకనైనా సరే సాయిబాబాకు సంబంధించినటువంటి ఒక విజ్ఞానపూర్వకమైనటువంటి కార్యక్రమాల కోసం వెచ్చించి చూడండి, ఆడంబరం కోసం కాదు. ఒక సాయి బంధువు ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగాడు. సార్, నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, మీ ఇంటికి వస్తే నన్ను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఓ పలహారం ఇస్తే నేను ఏం మాట్లాడాలి సార్? నిజంగా మీరు గొప్పగా అతిథులను గౌరవించారు, మీ సంస్కారం చాలా గొప్పది, మీరు నిజంగా అనేక మందికి ఈ స్ఫూర్తిదాయకము అని ఇటువంటి మాటగా సార్ నేను మాట్లాడతాను. గొప్ప సంస్కారం కలిగినటువంటి ప్రవచన చక్రవర్తి సాయిబాబా అనేటువంటి అద్వితీయమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చి సాయిబాబా అనేటువంటి పేరెత్తడానికే సంకోచించాడు. వారి సంస్కారం గొప్పదా సార్? బాబా మనకు నేర్పినటువంటి సంస్కారం గొప్పదా అని అడిగారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు సాయి బంధువులు నా దృష్టికి తీసుకొచ్చారంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. సార్, వారు వచ్చి, ప్రవచన చక్రవర్తి గారు వచ్చి గొప్పగా గోవు యొక్క వైభవం గురించి చెప్పారు, గోసేవ ఎలా చేయాలో చెప్పారు. గోవుకు ఆహారం పెడితే ప్రతిరోజు మనం నిత్యాగ్నిహోత్రిలో ఏ విధంగా అయితే మనం చేస్తే పుణ్యం వస్తుందో, ఆవుకు గ్రాసం అందిస్తే అది అగ్నిని తిప్పినట్టుగా అలా ఆ పెట్టిన ఆహారాన్ని తిప్పి నోట్లోకి తీసుకుంటుందని చెప్పారు. అంతా బాగానే ఉంది కదా సార్, ఇదంతా సత్యమే. కానీ గోవును ప్రేమించాలి. ఈరోజు సాటి మనిషినే ప్రేమించలేకపోతున్నాము. తోడబుట్టిన సోదరుని పట్లనే ద్వేషభావం కలిగి ఉంది. ఈరోజు సమాజంలో మరి ఒక ప్రేమభావం ఎక్కడి నుంచి వచ్చింది సార్? గోసేవ చేసేటువంటి ఆ సహృదయము, ఆ దయాగుణం ఎక్కడి నుంచి వస్తుంది సార్? గురువును ఆశ్రయించి అన్ని జీవుల్లోనూ నేనే ఉన్నాను, సర్వంతర్యామిని నేను, నువ్వు కుక్క ఆకలి తీరిస్తే నా ఆకలి తీర్చినట్టే అనేటువంటి బోధ విని కదా ఈరోజు అనేక మంది గో సంరక్షణ చేస్తున్నారు, గోవులకు ఆహారం పెడుతున్నారు. ఈరోజు కార్యక్రమం జరిగినటువంటి ఆ మందిరం పక్కన నిర్మించినటువంటి గోశాల ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఆ గోశాల ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆయన అనేక మంది భక్తులను తన వద్దకు తెచ్చుకొని రూపాయి ప్రోగు చేసి ఇస్తే కదా ఆ గోవులకు అక్కడ గొప్ప గోశాల వచ్చింది. ఆయన్నే లేకపోతే, సమర్థ సద్గురువే ఆ ప్రాంగణంలో లేకపోతే ఆ గోశాల ఎక్కడిది, గోసేవ ఎక్కడిది అని ఆ భక్తుడు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ కోణంలో ఆలోచించలేకపోయాను. ఎన్ని కోణాలు ఆవిష్కరించబడ్డాయంటే నిజంగా చాలా గొప్ప విషయం అనుకున్నాను నేను. అంతే కదా, ఈరోజు మనము సాయిబాబా భక్తులుగా మారకముందు కుక్క కనిపిస్తే కుక్కను తన్నుతూ వెళ్ళిపోతాం, రాయితో కొడుతూ వెళ్ళిపోతాం. కానీ బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక్క కథ చదివి, సీతాదేవి తర్కడు కుక్కకు రొట్టె పెట్టిన కథ చదివి, అరే రే ఈ కుక్కకు కూడా ఆకలి ఉంటుంది, మనం షాపుకి పోయినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్క రావాలి, వీధిలో ఉన్నటువంటి కుక్కకి వేయాలి అనేటువంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? సద్గురు సహచర్యంలో కదా. మరి అంత గొప్ప సంస్కారాన్ని నేర్పించి తనక్కడ కొలువై కొన్ని వందల గోవులకు ఆశ్రయం కలిగించినటువంటి గోశాల నిర్మాణాన్ని స్వయంగా వారి ముఖం చూసి వారి పేరు చెప్పి వచ్చినటువంటి డబ్బుతో గోశాల కడితే సాయిబాబా మందిరం ఇంత గొప్ప సేవ చేస్తుంది. సాయిబాబా ఇక్కడ సాయి కృష్ణ గోకులం అని పెట్టారు, అది సాయి కృష్ణ అరే సాయి కృష్ణ గోకులం అనేటువంటి మాట కూడా ఉచ్చరించలేకపోయాడు, సాయి అనేటువంటి మాటనే ఉచ్చరించలేకపోయారు అని అనేక మంది చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు, వర్క్లో ఉన్నాను కాబట్టి నేను అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు. ఒకరు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సాయి టీవీని ఇంత క్షుణ్ణంగా పరిశీలిస్తారా అని. ఒక అతను పెట్టాడు మెసేజు, సార్ చివరిలో ఎవరో ఒకరు వచ్చి సాయిబాబా గురించి మాట్లాడమంటే మైకుల్ని దురుసుగా పక్కకు జరిపేసి ఒక్కసారి మంగళం చెప్పిన తర్వాత నేను ఏది మాట్లాడనని చెప్పి వేదిక దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంత అహంకారం ఏమిటి సార్?
ఆయన కూడా ఒక గురువుకు శిష్యుడు అయ్యే ఉంటాడు కదా, గురువు వైభవం గురించి కూడా చెప్తాడు కదా. గురువుకి ఇచ్చేటువంటి సంస్కారం ఇదేనా? మంగళం చెప్పడం అనేటువంటిది అది నీవు ముగించుకున్నావు, కానీ ముగియనటువంటి చరిత్ర, అంతులేనటువంటి లీలా వైభవం శ్రీ సాయిబాబాది కదా. గురువు గురించి చెప్పడానికి నియమాలు, శాసనాలు ఇవి అవసరమా అని చెప్పి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. దాని కింద రిప్లై చూశాను, ఒకటి ఎవరో పెట్టారు. ఎస్, నేను కూడా లైవ్ చూశాను, మీరు లైవ్లోకి వెళ్ళి చూడండి, 1:36 దగ్గర ఆ క్లిప్ ఉంటుంది అని చెప్పి పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే, ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక్కొక్కసారి నాకు ఒక భయం కూడా కలిగింది. మనం కూడా ఏదైనా పొరపాటుగా మాట్లాడితే ఎంత పాయింట్అవుట్ చేస్తారు, ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి విషయము నాకు ఆ కామెంట్స్ ద్వారా అర్థమైంది. నిజంగా ఇది ఒక శోచనీయమైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఆ మందిర నిర్వాహకులు అయినటువంటి ఒకరు బాబా తత్వాన్ని నేను రక్షిస్తా అని చెప్పి, బాబా తత్వాన్ని నేను కాపాడుతా అని చెప్పి చాలా సందర్భాల్లో నాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మరి ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారో అర్థం కాలేదు నాకు కూడా. సింపుల్గా నాతో కూడా ఒక మాట అన్నారు, అనిల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు, ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారా? నువ్వు ఎవరి మందిరాన్ని కట్టుకొని పేరును, ఖ్యాతిని, సర్వస్వాన్ని సంపాదించావు? ఎవరి ద్వారా నీకు గుర్తింపు వచ్చింది? ఆయన పట్ల కనీస గౌరవ మర్యాదలు లేనటువంటి, ఆయన గురించి మాట్లాడినటువంటి ఎంత గొప్ప ప్రవచన చక్రవర్తి అయితే సాయి భక్తులకు ఏమవసరం? కాబట్టి ఇటువంటి అన్నీ చాలామంది మందిర నిర్వాహకులు లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటున్నారేమో, ఎవరో బాబా గురించి 4 మాటలు మాట్లాడితే బాబా తత్వానికి ఏదో ప్రమాదం వస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో ఊగిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల కాదు, మీ వల్లనే వస్తుంది ప్రమాదం. ఎందుకంటే బాబా గుడికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి అసలు బాబా ప్రస్తావన లేకుండా కార్యక్రమం చేయడం అనేటువంటిది, ఒక రకంగా చెప్పాలంటే వచ్చినటువంటి అతిథికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంగణం, అక్కడ ఆయనకి వేసినటువంటి కుర్చీ, అతనికి ఇచ్చినటువంటి జ్ఞాపిక, అతనికి వేసినటువంటి మాల, ఆయన పీల్చినటువంటి గాలి, అక్కడ సాయిబాబా సొంతం. అవి సాయిబాబా సొంతంగా సమకూర్చి ఆయన కూర్చున్నటువంటి వేదిక, ఆ నేల శ్రీ సాయిబాబాది. ఆయన అడుగులు వేసినటువంటి ఆ నేలంతా కూడా, ఆయన స్పృశించినటువంటి ఆ గోవు సాయిబాబా పేరు మీద వచ్చినటువంటి, సాయిబాబా మందిరం ద్వారా వచ్చినటువంటి గ్రాసం అనేటువంటి దానాన్ని కూడా బాబానే అక్కడ ఇచ్చాడు కదా. మరి ఇవన్నీ ఆ విజ్ఞులకు గుర్తులేవా? కాబట్టి సాయి భక్తులారా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి, బాబా తత్వం అనేటువంటిది ఎంత గొప్పది. ఆ గొప్పనైనటువంటి తత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎంత సాధన చేస్తే బాబా గురించి చెప్పగలుగుతారు. వచ్చినటువంటి ప్రవచన చక్రవర్తి 100 పుస్తకాలు చదవవచ్చు, పురాణాలు చదవవచ్చు, ఇతిహాసాలు వారికి కంఠస్థం కావచ్చు. ఏమి లాభం గురువు గురించి ఒక్క మాట మాట్లాడనటువంటి ఆ జ్ఞానం ఎందుకు? నిరుపయోగం కదా. అటువంటి నిరుపయోగమైనటువంటి జ్ఞానం ఎవరిని ఉద్ధరిస్తుంది? కాబట్టి సాయి బంధువులారా, ఆలోచించుకోండి. ముఖ్యంగా మందిర నిర్వాహకులు కూడా ఆలోచించుకోండి. మనం సత్సంగాలకు ఎవరిని పిలుస్తున్నాం? బాబా ఉత్సవం అంటే ఆర్భాటమా? అసలైనటువంటి వైభవం, ఆర్భాటం సత్సంగంలో మాత్రమే ఉంటుంది. సత్సంగం మీ గుడికి వచ్చేటువంటి భక్తులను నిలబెడుతుంది. ఎందుకంటే కేవలం బాబా మూర్తి ఆరాధన కోసం వచ్చేటువంటి భక్తులందరూ కూడా బాబా మేలు చేసినంత కాలమే మీకు ₹1 దక్షిణ ఇస్తాడు. బాబా ఏమీ చేయలేదనుకో, కోరిక తీరడంలో జాప్యమైందనుకో, గుడి నిర్వహణకు డబ్బు కూడా రాదు. కానీ ఎవరైతే సత్సంగం పట్ల ప్రేమ కలిగి సత్సంగం జరిగేటువంటి మందిరాలకు వచ్చేటువంటి భక్తులు కోరిక తీరినా తీరకపోయినా బాబా కార్యక్రమం అంటే మన ఇంట్లో చక్కెర ఉన్నా లేకున్నా బాబా మందిరంలో మిఠాయి పెట్టాలి అనేటువంటి నేచర్కి వస్తుంది. అటువంటి సాధనే సత్సంగం. సత్సంగాలు లేనటువంటి మందిరాలు నిరుపయోగమైనటువంటిది. 30 లక్షలు పెట్టి వైభవంగా కార్యక్రమం చేసామండి, ఎవరి కోసం? ఎవరికి ఉపయోగం? బాబా భక్తుల్లో ప్రేమ నింపనటువంటి నీ ఆర్భాటం ఎవరి కోసం? సచ్చరిత పట్ల ప్రేమను కలిగించండి. సత్సంగం పట్ల అభిమానాన్ని పెంచుకోమని చెప్పండి. సత్సంగం పట్ల అభిమానం పెరిగితే నేను అనేటువంటి అహంభావం తొలగిపోతుంది. అటువంటి విధంగా
బాబా మందిరాల్లో కార్యక్రమాలు ఉండాలి. చాలా కొన్ని బాధాకరమైనటువంటి మెసేజ్లు కూడా ఉన్నాయి. మొదట అవి చదివినప్పుడు బాధ అనిపించింది, కానీ తర్వాత భవిష్యత్తులో సాయి టీవీ ఎలా ఉండాలనేటువంటిది కూడా ఆ మెసేజ్ల్లో చూశాను. ఎప్పుడూ కూడా స్పందించినటువంటి వాళ్ళు చాలామంది స్పందించారు. సార్, ఇటువంటి కార్యక్రమాలను ప్రసారం చేసి సాయి టీవీ విలువను తగ్గించుకోకండి అని చెప్పారు. ఇక మీదట ఇటువంటి ప్రవచన కార్యక్రమాలు ఏవి కూడా సాయి టీవీలో ఉండవు. సాయి టీవీ ప్రారంభంలో కూడా మమ్మల్ని కొంతమంది అడిగేటువంటి వారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక 4-5 గొప్ప ప్రవచనకర్తలు ఉన్నారు, వారి ప్రవచనాలు ఎందుకు సాయి టీవీలో వెయ్యరు అని చెప్పి. దానికి ఒక అతను ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్ పెట్టాడంటే, నేను సాయి టీవీ ప్రారంభమైనప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఇతగాడి ప్రవచనాలు ఎందుకు సాయి టీవీలో వెయ్యరు, అన్ని ఛానల్స్ వాళ్ళు వేస్తున్నారు కదా, సాయి టీవీ వాళ్ళకి ఏమి ఇబ్బంది అని అనుకున్నాను. కానీ సాయి టీవీ వారు ఇటువంటి వారి యొక్క ప్రవచనాలు ప్రసారం చేయకపోవడమే ఉత్తమం అనేటువంటిది ఇప్పుడు నేను గ్రహించాను అని చెప్పి పెట్టాను. నిజంగా నిజం, సత్యం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. నా కాలం గడిచే కొద్దీ ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటిది చాలామందికి అర్థమవుతుంది. ఒక విషయం చెప్పాలి, ఒక సత్యాన్ని. ఇక్కడికి వచ్చినటువంటి ప్రవచన చక్రవర్తితో సహా అనేక మంది ప్రవచనకారుల యొక్క ప్రవచనాలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయో తెలుసా? సాయిబాబా మందిరాల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ప్రవచనకారులందరికీ కూడా ఏమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి రోజుల్లో కాకినాడ, రాజమండ్రి అనేక ప్రాంతాల్లో సాయిబాబా మందిరాల వాళ్ళు పిలిపించి సత్సంగాలు పెట్టించారు. వాళ్ళ సత్సంగ వైభవానికి కూడా, వాళ్ళ ప్రవచనాల వైభవానికి కూడా బాబాయే కారణం. ఎందుకంటే 15-20 సంవత్సరాల క్రితము ఏ గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టినా జనాలు వచ్చేవాళ్ళు కాదు. ఒక్క సాయిబాబా మందిరంలో పెడితేనే జనాలు వచ్చేవాళ్ళు. అందుకని ఇటువంటి మహానుభావుల యొక్క ప్రవచనాలన్నీ కూడా సాయిబాబా మందిరాల్లోనే ఎక్కువ జరిగేటువంటివి. అటువంటిది ఈరోజు సాయిబాబా గురించి మాట్లాడడానికి జంకుతున్నారంటే మీలో ఉన్నటువంటి అపర సరస్వతి ఏమైంది? మీలో ఉన్నటువంటి గురుభక్తి ఏమైంది? మీలో ఉన్నటువంటి ధైర్యం ఏమైంది? అనేక మందికి మీ ధైర్యాన్ని, మీ స్ఫూర్తిని పంచేటువంటి మీ వాగ్ధాటికి సాయిబాబా అనేటువంటి ఆ మాట అడ్డయిందా? నిజంగా ఇది చాలా శోచనీయమైనటువంటిది. ఇది నిజంగా నేను ఆ ప్రవచన చక్రవర్తిని ఏదో విమర్శిస్తూ నేను మాట్లాడుతున్నటువంటిది కాదు. వాళ్ళు ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఫలానా దాని గురించే మాట్లాడాలనుకుంటారు. కానీ నిర్వాహకులకు ఉండాలి కదా. నిర్వాహకులు ఆ పాంప్లెంట్లో ముద్రించే ముందు నిజంగా ఆయన మాట్లాడతారా? అసలు వారు అనుమతి తీసుకొని ముద్రించారా? వారు అనుమతి తీసుకోకుండా ఎలా ముద్రిస్తారు? నాకు తెలిసి ప్రవచన చక్రవర్తి గారు లేకపోతే ఇతర ఎవరైనా సరే ఖచ్చితంగా ముందే చెప్తారు, నేను ఈ అంశాలు మాట్లాడతా అని చెప్పి. అటువంటప్పుడు ఆ గుడివారిని ఆయన ఎందుకు నిలదీయలేదు? నేను బాబా తత్వం పైన మాట్లాడా అని చెప్పి నేను చెప్పాను కదా అని చెప్పి ముందు వారిని నిలదీయాలి కదా. అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఒక 500-600 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రవచనంలో కొన్ని లక్షల మంది టీవీ సెట్ల ముందు చూస్తున్నారు. అటువంటి వారి మనోభావాలన్నీ ఏమవుతాయి? బాబా భక్తులే. కాబట్టి సాయి బంధువులు కూడా అందరూ ఆలోచించుకోండి. తత్వం వైపు, జ్ఞానం వైపు రండి. వస్తే అసలైనటువంటి బాబా తత్వం ఏందో అర్థమవుతుంది. ఇటువంటి ఆడంబరాల వైపు వెళ్ళకండి. ఈరోజు అనేక సాయిబాబా మందిరాలు గోశాలలను, లేకపోతే అన్నదాన సత్రాలను, లేకపోతే షిరిడీలో రూములను, ఇవన్నీ రకరకాలుగా నిర్మిస్తున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? సాయిబాబానే కదా మీకు సమకూర్చి పెట్టింది. ఈరోజు సాయి టీవీ అయినా మేమేమి రక్తం అమ్ముకొని సాయి టీవీని నడిపించట్లేదు. ఆయన వ్యవస్థ నడుపుకోవడానికి సహృదయులైనటువంటి అనేక మంది భక్తులను జతపరిచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మందిరాలు కూడా అంతే కదా. ఈరోజు గోశాల గొప్పగా నిర్వహిస్తున్నామంటే ఎవరు దానికి పునాది? ఎవరు ఆ ఏర్పాటు చేసింది? మనం కాదు కదా, వ్యక్తులం కాదు కదా, బాబా కదా. గొప్పగా షిరిడీలో సత్రం కట్టామని అంటే అది ఎవరిది? అక్కడ ఆయన కూర్చొని పైసా పైసా పాపం భక్తులు ఇచ్చింది పోగు చేసి అన్నీ సమకూర్చి పెట్టేటువంటిది ఆయన. ఆ స్పృహ ఉండాలి. గతంలో సాయి టీవీ ఒక అద్దె బిల్డింగ్లో ఉండేది. మదన పడ్డాం, తపన పడ్డాం, బాధపడ్డాం. బాబా నిన్ను తీసుకొచ్చి అద్దె గృహంలో పెట్టాలా, నీకంటూ సొంత గృహం కావాలి కదా అని చెప్పి తప్పిస్తే వచ్చింది. ఇదేమన్నా నేను రాత్రి బేల్దార్ పని చేస్తేనో లేకపోతే పొద్దంతా ఏదైనా పెయింటింగ్ పని చేస్తేనో సంపాదించి కట్టిందా? ఇది కాదు కదా. ఆయన సమకూర్చింది కదా.
ఈ స్పృహ లేనటువంటి వాళ్ళు మందిరాలను ఏం నిర్వహిస్తారు, కార్యక్రమాలను ఏం నిర్వహిస్తారు. కాబట్టి సాయి బంధువులారా, మన బాబా యొక్క వైభవాన్ని గుళ్ళో, సంస్థలో, ఇంకోలో కాపాడరు. సగటు సాయి భక్తులుగా మీరు, దీని పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళం, సత్సంగకర్తలుగా మేమంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళు మాత్రమే అసలైనటువంటి బాబా తత్వాన్ని నిలబెట్టేటువంటి వారు. ఈ కీలకమైనటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. బాబా మనకు ఒక పాఠం చెప్పించడానికే మొన్న ఆదివారం రోజు ఆ కార్యక్రమాన్ని సాయి టీవీలో ప్రసారం చేయించారని చెప్పి మనం భావిద్దాం. ఎందుకంటే ఏదైనా అనుభవాల మీదనే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాన్ని బాబా మనకు నేర్పారు. ఇందులో మా వైపు నుంచి ఏమైనా పొరపాటు ఉంటే సహృదయంతో మమ్మల్ని క్షమిస్తారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.